ఆగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్ రా మామా? ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏమన్నారు సెటప్? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. మామ, లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మావా. రే, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రే ఇలా చూడరా. రే, నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది. వెళ్ళి ఫినిష్ చేస్తా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మిల్సా? ఓకే ఓకే సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే తల
ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాకు, నా కూతురు వచ్చింది, నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకు. రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బాయ్. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వేదో అడిగావు అనుకో, వాళ్ళు మనం ఎట్టబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు కబునుంటరా, అందుకే చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు. ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో. రే మామా, చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో? నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటా, ఇప్పుడు వస్తా. ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు, ఇలా ఉంటే. నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? చెప్పండి. మంచి వినయంగా ఉన్నాడు. నీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. ఐఎమ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. ఫోన్ by the touch. ఫ్రెష్. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా.
హలో హాయ్ ప్రీత ఏ ఒకసారి పైకి చూడు పైకి చూడు ఏ ఇట్స్ మీ అశోక్ పైన లుక్ హాయ్ హాయ్ హే హౌ ఆర్ యు ఇంకేంటి విషయాలు సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అబ్బాయి నచ్చాడా? అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర సారే పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు కానీ. ఆగండి అయ్యా, ఎందుకైనా పాపం అయ్యా, ఏంటండి మీరు? అన్ని విషయాలు ముందు బ్రోకర్తో చెప్తాంగా? ఈ మాత్రానికి ఎక్కువ వస్తున్నారే? పోనివ్వండి సార్. ఆయన ఎందుకు బతుకుతున్నావు? నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. శివ 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. ఏదో మనం వేరే దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలు కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా. నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను, కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏమైంది? వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ, వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు? ఏయ్ పిచ్చిదానా, నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అనుకున్నాను గినుకున్నాను అని. ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు, ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్న. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫాలు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే, ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు అక్కడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యత. 10 రూపాయలు ఇవ్వండి. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా, మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇంకో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలు ఎంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి తీసుకోండి. మీ సంచి ఉండి సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది, ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి, ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా?
ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో హలో. ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏ నీ జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడి నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యా. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో.